నెంబర్ 1, ఇరాన్ జియోగ్రఫికల్గా చాలా టిపికల్గా ఉండే ప్రదేశం. ఒక డిఫరెంట్ టెర్రైన్ లాగా ఉంటుంది అక్కడ వాతావరణం. అలాగే అంత ఈజీగా వాతావరణం ఉండదు. ఒకసారి చల్లగా, ఒకసారి వేడిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువ ప్రదేశం అంతా కూడా వేడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొండ ప్రాంతాలు, అక్కడున్న పర్వత లోయలు, అలాగే ఎడారి ప్రాంతాలు ఒకే దేశంలో రకరకాల ప్రాంతాలుగా కనబడుతూ ఉంటుంది. దాన్ని అంత ఈజీగా అంచనా వేయడం అనేది సాధ్యం కాదు. ఏ క్షణానికి ఎలా వాతావరణం మారుతుందో కూడా చెప్పలేరు. అక్కడున్న వ్యాలీలు కానీ, మౌంటైన్లు కానీ, లోయలు కానీ, ఎడారి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, ఇలా అన్నీ కూడా ఒక డిఫరెంట్ టెర్రైన్స్గా అక్కడ ఉంటుంది. ఇదంతా కలయికే ఒక రకంగా ఇరాన్ అని చెప్పాలి. అలాగే మైదాన ప్రాంతాల్లో ఇంకో రకమైన వెదర్ కనబడుతూ ఉంటుంది. ఈ పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కూడా గుహలు, లోయలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇరాన్ దగ్గర పర్టికులర్గా. దాని మీద అంటే ఆ టెర్రైన్ మీద, ఇరాన్ భూభాగం మీద, అక్కడున్న ప్రాంతాల మీద పూర్తిగా పట్టు ఉండగలగాలి. అక్కడికి దిగే వాళ్ళకి అవగాహన ఉండగలగాలి. మరి అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలి అంటే ఇంకాస్త ఎక్కువే ఉండాలి. అలాగే ఇరాన్కి ఉత్తర భాగంలో కాస్పియన్ సముద్రం ఉంటుంది. అది దక్షిణ తీరం వెంబడి విస్తరించి ఉంటుంది. ఉత్తరం నుంచి దక్షిణ తీరం వెంబడి విస్తరించి ఉంటుంది. దాని పక్కనే ఆల్బోర్న్స్ అనే పర్వతాలు ఉంటాయి. ఆల్బోర్న్స్ పర్వతాలు అంటారు వీటిల్ని. దాదాపుగా అత్యంత ఎత్తైన పర్వతాలు ఇరాన్కి ఇవి. అంటే భారతదేశానికి నీలగిరి పర్వతాలు, వింధ్యా పర్వతాలు, ఆరావళి పర్వతాలు ఎంత ఎత్తైన పర్వతాలుగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్న ఎత్తైన పర్వతాలుగా ఎలా అయితే ఉన్నాయో, అక్కడ కూడా ఇరాన్ దేశ సరిహద్దుల్లో ఈ ఆల్బోర్న్స్ పర్వతాలు అనేవి చాలా ఎత్తైన పర్వతాలు. అలాగే ఈ కొండ ప్రాంతాల్లో మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇరాన్ ట్రాప్స్ ఆల్రెడీ రెడీగా కూర్చొని ఉన్నాయి. వీళ్ళు వెళ్ళడం కాదు, అక్కడ ఆల్రెడీ వాళ్ళు దానికి కావాల్సినంత సమకూర్చుకొని ఉన్నారు. ఇలాంటి యుద్ధాలని ముందే పసిగట్టు ఉంటుంది ఇరాన్ ఎప్పుడు కూడా. ఆ యుద్ధ తంత్రాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూనే ఉంటుంది. ఇరాన్ ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని ఊహించింది. దాంతో ఏం చేసింది అంటే ప్రతి కొండ ప్రాంతాన్ని, ప్రతి పర్వతాన్ని కూడా ఒక యుద్ధ క్షేత్రంగా మలిచిపెట్టుకుంది. ఆల్రెడీ అక్కడ రెడీగా కాసుకుని కూర్చుంది. అక్కడున్న లోయలు, అక్కడున్న ఆ కొండ లోపలికి ఉన్న గుహలు, వాటన్నిటి మీద పూర్తిగా ఇరాన్కి మాత్రమే అక్కడ పట్టుంటుందన్నమాట.